దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్లే ఆఫ్ దశకు చేరుకుంది. ఏ టీంలో ప్లే ఆఫ్కి వెళ్తాయి, ఏ టీంలు ఇంటికి వెళ్తాయని కొన్ని టీంలు పర్మనెంట్గా ఇంటికి వెళ్ళిపోయినట్టు సందేహాలు ఉన్నా కానీ కొన్ని టీంలకు మాత్రం ఇంకా అవకాశం ఉంది. నెక్స్ట్ జరగబోయే మ్యాచ్ మా టీం ప్లే ఆఫ్కి చేరుకుంటుంది, మా టీము ఖచ్చితంగా ప్లే ఆఫ్ చేరుకొని కప్పు కొడతని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న అభిమానులకు యుద్ధ వాతావరణం ఒక్కసారి మీద పడి ఐపీఎల్ను రద్దు చేసేంత వరకు వెళ్ళింది. కానీ కొన్ని రోజులు మాత్రం వాయిదా వేశారు. పంజాబ్లో జరగాల్సిన ఢిల్లీ పంజాబ్ మ్యాచ్ని, అంటే పాకిస్తాన్కు దగ్గరగున్న రాష్ట్రం పంజాబ్, ఇక్కడ మ్యాచ్ జరిగితే ఆటగాళ్లకు అలాగే చూడడానికి వచ్చిన ప్రేక్షకులకు అంతరాయం కలుగుతుందని, ఏదైనా జరగడానికి జరిగితే ప్రభుత్వం అందరికీ సమాధానం చెప్పాలి. అది జరగకుండా పంజాబ్లో జరిగే మ్యాచ్ని అహ్మదాబాద్కు షిఫ్ట్ చేస్తే పాకిస్తాన్ కూడా గుజరాత్ని టార్గెట్ చేస్తూ మిసైల్ వర్షం కురిపించింది. అయితే పంజాబ్ ఢిల్లీ మధ్య మ్యాచ్లో సాంకేతిక కారణాల వల్ల మ్యాచ్ని నిలిపేశామని బీసీసీఐ ప్రకటించింది. అయితే సాంకేతిక కారణాలు కాదు, యుద్ధ సమస్య వల్ల మ్యాచ్ని నిలిపివేశారు. మ్యాచ్ నిలిపివేయడం కాకుండా ఇంకెన్ని రోజులకి మ్యాచ్లు కొనసాగిస్తారన్నది ఒక వారం అయితే వాయిదా వేసింది బీసీసీఐ. కానీ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం చాలా అంటే మంచి బలోపేతమైన నిర్ణయం అది. ఎందుకంటే ప్రజల క్షేమం కావాలి, అలాగే ఆటగాళ్ళ సంరక్షణ కూడా బీసీసీఐ బాధ్యత. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న మేటి ఆటగాళ్ళతో ఐపీఎల్ ఆడుతుంటారు, వారికి ఏ విధమైన హాని జరిగినా కానీ మన ఇండియన్ ప్రభుత్వం అంటే గవర్నమెంట్ ఖచ్చితంగా ఆ దేశాలకు సమాధానం చెప్పాలి. ఆ విధంగా ఎల్లకపోగా క్రీడాకారుల బాధ్యతలను తీసుకుంటూ అటువైపు ప్రజలను స్వీయ రక్షణ చేస్తుంటూ ఐపీఎల్ని నిలిపేయడం మంచిది. ఎందుకంటే యుద్ధ వాతావరణం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, అందరికీ సంక్షేమంలా ఉండాలి. కానీ ప్రభుత్వం తీసుకున్న ప్రతి చర్య మాత్రం ప్రజలకు లాభసాటిగా ఉండాలి. కానీ బీసీసీఐ కూడా ఈ మధ్య ఒక చిన్న మిస్టేక్ చేసింది. ఏంటంటే ఒక వారం పాటు మ్యాచ్లను పోస్ట్పోన్ చేస్తున్నాడు, కానీ యుద్ధ వాతావరణం ఎప్పుడైతే ఆగిపోద్దో అప్పుడే మ్యాచ్లు కంటిన్యూ చేయడం మంచిది. ఎందుకంటే అందరికీ బీసీసీ న్యాయం చేయాలి, ఇటు క్రీడాకారులకు అటు ప్రేక్షకులకు. ఎందుకంటే ఎవరిని కాపాడుకోలేకపోయినా కానీ ఖచ్చితంగా ప్రభుత్వాలే బాధ్యత తీసుకోవాలి. అయితే యుద్ధ వాతావరణం ఎప్పుడైతే ఆగుతుందో అప్పుడు ఈ ఐపీఎల్ మ్యాచ్ను కంటిన్యూ చేస్తే అభిమానులు కూడా తండోపతండాలుగా స్టేడియంకి వచ్చేసి చూస్తారు. కానీ యుద్ధం ఆగిపోయినట్టు నడుస్తున్నట్టుంటే ఇలాంటి ఐపీఎల్ మ్యాచ్లో కొనసాగిన కరెక్ట్ కాదు. బీసీసీఐ కూడా ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. యుద్ధం కంప్లీట్ అయిన తర్వాత భారత పాకిస్తాన్ శాంతియుతంగా ఉన్న తర్వాత ఐపీఎల్ మ్యాచ్లను కంటిన్యూ చేస్తే స్టేడియానికి వచ్చి అభిమానులు కూడా తండోపతండాలుగా వచ్చి చూస్తారు, ఆటగాళ్లను అలాగే ఉత్సాహపరుస్తుంటారు. ఇప్పటికైతే ప్లే ఆఫ్ దశకు చేరుకున్న కొన్ని టీంలు అయితే ఇంకొన్ని టీంలకు అవకాశాలు ఉన్నాయి. ఇంకా వారం కాదు, ఇంకో 10 రోజులు కాదు, ఇంకా నెల రోజులు ఈ మ్యాచ్లను ఆపేసినా కానీ పర్లేదు. కానీ ఎప్పుడైతే భారత్ శాంతియుతంగా ఉంటుందో అప్పుడు ఈ మ్యాచ్లను కొనసాగిస్తే బాగుంటుంది. ఐపీఎల్ అని కాదు, ఇండియాలో ఏ జరిగిన క్రీడా ఆటలు కూడా బీసీసీఐ బాధ్యత తీసుకుంటుంది. ఎందుకంటే క్రీడాకారుల భద్రత అలాగే ప్రేక్షకుల భద్రత బీసీసీఐకే కాదు ప్రభుత్వానికి కూడా బాధ్యత. అలా బాధ్యతగా వివరించి మ్యాచ్లను పోస్ట్పోన్ జరిగింది. ఒక వారం కాదు, ఇంకో నెల రోజులైనా పోస్ట్పోన్ చేయండి. కాకపోతే మంచి వాతావరణంలో ఐపీఎల్ మ్యాచ్ను కొనసాగిస్తే బాగుంటుంది. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.